వెల్కమ్ టు ఆదిత్య టుడే. ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించి మ్యాథ్స్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. ఈ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి 2022లో జరిగిన గ్రూప్ డి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్. మీరు ఖచ్చితంగా ప్రతి వీడియోని చూడండి. మీకు డైలీ ఈ క్లాసెస్ అయితే అందించడం జరుగుతుంది. కంప్లీట్గా ఏవైతే అఫీషియల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక మనకి తర్వాత దీనికి సంబంధించి రవి అకాడమీ యాప్ మనకు ఉంది. ఇందులో ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించి మ్యాథ్స్ టెస్ట్ సిరీస్ని త్వరలో ప్రారంభించడం జరుగుతుంది. మీరు తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. కేవలం 199 రూపీస్కే మీకు ఈ టెస్ట్ సిరీస్లు అనేవి అందించడం జరుగుతుంది. మొత్తం టోటల్ వచ్చేసి ఇందులో 100 టెస్ట్ ఉంటాయి. మీకు కంప్లీట్గా ఒక్క టెస్ట్లో 25 క్వశ్చన్స్ వచ్చే విధంగా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఇక మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళి మీరు రవి అకాడమీ అని టైప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ దాంతోపాటు ఈ ఏవైతే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించిన క్లాసెస్ కావచ్చు, నెక్స్ట్ అదేవిధంగా టెస్టులు కావచ్చు, ఇంకా ఇతర ఏవైనా న్యూస్కు సంబంధించి మీకు డీటెయిల్గా కావాలి అంటే, అప్డేట్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. ఆదిత్య టుడే అఫీషియల్ అని ఉంటుంది. అందులో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్లయితే మీకు రెగ్యులర్గా ది ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్స్ అనేది అందించడం జరుగుతుంది. మనం ఈరోజు 17th ఆగస్టు 2022 సెకండ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ గత సంవత్సరం రంజన్ అనే వ్యక్తి యొక్క నెల గత సంవత్సరం ఎంత ఉందంటే ఇక్కడ 34,500గా ఉంది. ఈ సంవత్సరం అతని యొక్క జీతం వచ్చేసి 38,640 ఉంది. అయితే వాటిలో పెరుగుదల శాతం ఎంత అని చెప్పేసి అంటున్నాడు. లాస్ట్ ఇయర్ మంత్లీ శాలరీ వచ్చేసి 34,500, నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మనకి 38,640 అనేది పెరగడం జరిగింది. అయితే ఈ ఇంక్రీజ్ పర్సెంటేజ్ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఒకసారి డిఫరెన్స్ చూడండి. మనకి ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ చూసినట్లయితే మనకి 4,140 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఇండైరెక్ట్గా ఏంటి, పెరిగిన శాతం అంటే ఏంటి, లాభ శాతం కిందగా తీసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్స్ టు 34,500 ఇంటూ 100 తోటి మల్టిప్లై చేయండి. ఇక్కడ ఈ 2 zeros కట్ అయిపోతాయి. ఇనిషియల్ శాలరీ ఏదైతే ఇంక్రీజ్ అయింది బై ఇనిషియల్ శాలరీ ఇంటూ 100 చేయండి. సేమ్ లాభము బై కొన్నవేళ ఇంటూ 100 చేసినట్లయితే ఏ విధంగా మనకు ఆన్సర్ వస్తుందో ఆ విధంగా వస్తుంది. నెక్స్ట్ దీన్ని డైరెక్ట్ కట్ చేసినట్లయితే మనకి ఎన్ని టైమ్స్ వెళ్తుందంటే 12 టైమ్స్ వెళ్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 12% వస్తుంది ఆన్సర్. ఆన్సర్ వచ్చేసి 12%. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఇక్కడ ప్లస్ ఏవైతే మనకి ఇచ్చిన ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ చేంజ్ చేయమంటున్నాడు. వాడి యొక్క సైన్స్ ప్లస్ ఉన్న దగ్గర డివిజన్ పెట్టమంటున్నాడు. డివిజన్ ఉండే దగ్గర మనకి మైనస్ ఉండే దగ్గర ఇంటూ ఉండే దగ్గర ప్లస్, డివిజన్ ఉండే దగ్గర మైనస్ పెట్టి రీప్లేస్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ప్లస్ ఉండే దగ్గర మనకి 16/4, నెక్స్ట్ మైనస్ ఉండే దగ్గర మనకి ఇంటూ, నెక్స్ట్ 8, నెక్స్ట్ అదేవిధంగా మనకి డివిజన్ ఉన్న దగ్గర మైనస్ పెట్టమంటున్నాడు. 3 ఇంటూ ఉన్న ప్లేస్లో మనకి ఏమంటున్నాడు, ప్లస్ అయితే రాయమంటున్నాడు 2. ఇక్కడ ఫస్ట్ ఎంత అవుతుంది, ఇది మల్టిప్లై చేస్తే 16/4 బాడ్ మాస్ యూజ్ చేయాలి. బాడ్ మాస్ అనే రూల్ను యూజ్ చేసి దీని అయితే సింప్లిఫై చేయాలి. ఫస్ట్ డివిజన్ వస్తుంది. ఇందులో డివిజన్లో మనకి 16/4 చేస్తే 4 ఇంటూ 8 -3 + 2. ఇక్కడ 4 ఇంటూ 8 వచ్చేసి 32 -3 + 2. ఇక్కడ ఫస్ట్ అడిషన్ చేయాలి. ఎంత అవుతుంది మనకి 34 -3 చేయండి. చేసినట్లయితే మనకి 31 వస్తుంది. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ కామా, బి కామా మరియు సి అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వ్యాపారాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక ఏ వరుసగా 6 నెలలు, నెక్స్ట్ బి వచ్చేసి 12 నెలలు, సి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 14 నెలలు భాగస్వామ్యం వహించడం జరిగింది. వారికి ఈ వ్యాపారం ప్రారంభించిన తర్వాత లాభం అనేది ఏదైతే ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ రేషియో వచ్చేసి 5:4:7 నిష్పత్తిలో ఉంటే వారి యొక్క పెట్టుబడుల యొక్క నిష్పత్తి ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇన్వెస్ట్మెంట్ అంటున్నాడు. మనకి ఇక్కడ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అయితే వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని చేయాలి. మనకి ఏమంటున్నాడు, టైం కావాలంటున్నాడు.
ఏమంటున్నాడు మనకి ఇక్కడ వచ్చేసి వారి యొక్క పెట్టుబడి శాతం ఎంత అంటున్నాడు, ఇన్వెస్ట్మెంట్ కావాలంటున్నాడు. కాబట్టి ఏం చేస్తున్నా, టైంని ఇక్కడ పంపిస్తున్నా. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టైం. ప్రాఫిట్ బై టైం అయితే అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఉంది 5/6 ఈస్టు 4/7, 4/12 ఈస్టు నెక్స్ట్ 7/14. ఇది మనకి ప్రాఫిట్ 5:4:7. నెక్స్ట్ యొక్క వారి యొక్క టైం ఏదైతే ఉందో ఇన్వెస్ట్మెంట్లో టైం వచ్చేసి భాగస్వామ్యం ఏదైతే ఉందో 6, 12, 14 అయితే అవుతుంది. ఇక్కడ కట్ చేయండి. కట్ చేసినట్లయితే మనకి 4 1 4 3 నెక్స్ట్ 7 1 7 2 5/6 ఈస్టు 1/3 ఈస్టు 1/2. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 కావాలి. ఇంటూ 2 చేయండి, ఇంటూ 2 నెక్స్ట్ ఇంటూ 3 చేయండి, ఇంటూ 3 చేస్తున్నా. అప్పుడు ఏమవుతుంది మనకి 5/6 ఈస్టు 2/6 ఈస్టు 3/6. ఇక్కడ ఈ పైన పార్ట్ ఏదైతే ఉందో అన్నీ సేమ్ ఉన్నాయి కాబట్టి 6 6 6 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. 5:2 అనేది మనకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఏ రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేశారు వీళ్ళు, 5:2:3 రేషియోలో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎక్స్ప్రెస్ 0.42424కి మనకి బార్ ఉంది. దీన్ని అకరణీయ రూపంలో రాయమంటున్నాడు. తెలుగు మీడియం అయితే దీన్ని P/Q ఫామ్లో రాయమంటున్నాడు. ఇక్కడ ఇది సింపుల్. ఇక్కడ చూసినట్లయితే మనకి 24 మనకి ఇక్కడ పాయింట్ తర్వాత ఒక డెసిమల్ తర్వాత మనకేముంది 2 ఇవి రిపీట్ అవుతాయి. దీని మీనింగ్ ఏంటి, మనకి 4 2 4 2 4 ఈ విధంగా కంటిన్యూస్గా వస్తుంది. కాబట్టి దీనిపైన బార్ పెట్టాడు. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయడం కోసం ఏం చేయాలంటే సింపుల్గా మనకి 424 నెంబర్ని యాస్ట్గా తీసుకోండి. నెక్స్ట్ ఈ బార్ లేని నెంబర్ ఏదైతే ఉందో దాన్ని సబ్ట్రాక్ట్ చేయండి. చేసి కింద ఇక్కడ ఎన్ని నెంబర్స్కి బార్ ఉందో అన్ని 9s రాసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా బార్ లేని డిజిట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని 0s పెట్టుకోండి. పక్కన పెట్టేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 424 - 4 = 420/99 0 అంటే 990. ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోతుంది. 42/99 వస్తుంది. ఇది 3 టేబుల్తో కట్ చేస్తే 3 14 నెక్స్ట్ 3 33 మనకి 14/33 అయితే ఆన్సర్ వస్తుంది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. 14/33 ఇది మనకి కావాల్సిన ఆన్సర్. ఆన్సర్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ క్రింది వాటిలో ఏది 4 మరియు 8 రెండింటి ద్వారా భాగించబడుతుందని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ 4 చూద్దాం. 4 చూసినట్లయితే 4 యొక్క డివిజబిలిటీ రూల్స్, ఇది మొత్తం మనకేంటి డివిజబిలిటీ రూల్స్ పైన డిపెండ్ అయ్యి క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. డివిజబిలిటీ రూల్స్ పైన మనకి ఒక నెంబర్ 4 తోటి డివిజబుల్ కావాలనుకోండి. 4 తోటి డివిజబుల్ కావాలంటే లాస్ట్ 2 నెంబర్స్ 4 తోటి డివిజబుల్ కావాలి. లాస్ట్ 2 డిజిట్స్, ఇందులో లాస్ట్ 2 డిజిట్స్ 4 తోటి డివిజబుల్ అయితే మనకి ఇది ఇచ్చిన నెంబర్ 4 తోటి డివిజబుల్ అవుతుంది. ఒకవేళ 8 తోటి కావాలి అంటే 8 తోటి డివిజబుల్ కావాలి అంటే లాస్ట్ 3 డిజిట్స్ కావాలి. 3 డిజిట్స్ మనకి 4 తోటి డివిజబుల్ కావాలి. 3 డిజిట్స్ లాస్ట్. ఫస్ట్ 4తో చెక్ చేద్దాం. ఇక్కడ 82 ఉంది. 82 అనేది 4 తోటి డివిజబుల్ అవుతుందా అంటే కాదు. నెక్స్ట్ 42 అవుతుందా అంటే ఎస్ అవుతుంది. 42 అనేది మనకి 4 తోటి డివిజబుల్ అవుతుంది. 24 అవుతుందా అంటే ఎస్ అవుతుంది. ఇక్కడ 42 కూడా మనకి అవుతుందా అంటే 42 అనేది 4 తోటి డివిజబుల్ అవుతుందా అంటే కాదు. 42 అనేది కూడా మనకి 4 తోటి డివిజబుల్ కాదు. 24 ఒకటి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా 42 ఉంది కాబట్టి ఇది మనకి ఇవన్నీ కూడా ఏ 3 నెంబర్స్ కూడా 4 తోటి డివిజబుల్ అవుతలేవు. కాబట్టి ఏంటి 4 తోటి అవుతలేవు కాబట్టి ఒక రెండింటితోటి అడుగుతున్నాడు కాబట్టి మనకి డైరెక్ట్గా ఆన్సర్ ఏమవుతుంది 3824. మరి ఈ నెంబరు 3824 ఏదైతే నెంబర్ ఏదైతే ఉందో ఇది 8 తోటి అవుతుందా లేదా చెక్ చేయాలి. ఇవి 3 4 తోటి కాలేదు లక్కీగా. ఒకవేళ ఇవన్నీ కూడా 4 తోటి అయ్యి 8 తోటి కాకపోవచ్చు. అందుకోసం ఏం చేస్తున్నాం, ఒకటి అయింది కాబట్టి లక్కీగా వస్తుంది. మరి 8 తోటి అవుతుందా లేదా ఒకసారి చూస్తే ఈ 3 డిజిట్స్ చూడండి. 824 తీసుకున్నట్లయితే మనకి 8 తోటి డివైడ్ చేయండి. ఇక్కడ 8 తోటి చేస్తే 8 10 ఏమవుతుంది మనకి 80 అవుతుంది. 24 8 3 అంటే 103 టైమ్స్ వెళ్తుంది. కాబట్టి ఏదైతే మనకి థర్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఇది 8 తోటి డివిజబుల్ అవుతుంది. నెక్స్ట్ తీసుకోండి. ఇక్కడ ఒక
ఏంటి మనకు ఒక నెంబరు ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ఇది కింది వాటికి వేటికి ఈక్వల్ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ చూడండి 6124 6124.8 నెక్స్ట్ 625.5 ఇంటూ 0.0043 ఈక్వల్ టు అని చెప్పేసి అంటున్నాడు. ఫస్ట్ ఒకసారి చూడండి, ఇది డెసిమల్ ప్లేసెస్ ఎన్ని, ఇక్కడికి లెఫ్ట్ సైడ్కి మనకి 2 డెసిమల్ ప్లేసెస్ వచ్చాయి. లెఫ్ట్ సైడ్కి 2 డెసిమల్ ప్లేస్ వచ్చేసాయంటే మనకేమవుతుంది, డినామినేటర్లో ఎన్ని జీరోస్ వస్తాయి, 2 జీరోస్ వస్తాయి. అంటే ఈ రైట్ సైడ్ కూడా 2 ప్లేసెస్ జరుపుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మనకి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ 2 జీరోస్ 2 డెసిమల్ జరిపాడంటే మిగతా నెంబర్లో రైట్ సైడ్ జరుపుకోవడానికి ఉంటుంది. అంటే ఈ 0.5 కాస్త ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ ఒక 0 పాయింట్ తర్వాత ఉన్న నెంబర్ ఇక్కడికి రావడం జరిగింది. అంటే దీనికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ ఇది మనకి కావచ్చు. మిగతా కూడా చెక్ చేద్దాం. ఎన్ని 3 డెసిమల్ ప్లేసెస్ జరిపాడు, మరి 3 పాయింట్స్ జరిపాడు అంటే దీన్ని మళ్ళీ లెఫ్ట్ సైడే జరిపాడు. కాబట్టి ఏంటి, లెఫ్ట్ సైడ్ సరిపోద్దు. ఒకటి లెఫ్ట్ సైడ్ జరిపితే ఇంకొకటి మనకి రైట్ సైడ్ పాయింట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఇది పాసిబిలిటీ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేశాడు, దీన్ని 1 డెసిమల్ ప్లేస్ జరిపాడు. అంటే మనకి 1 డెసిమల్ ప్లేస్ దీన్ని జరిపిండంటే ఇండైరెక్ట్ ఏం కావాలి, ఇంకొక రైట్ సైడ్ జరపడానికి అవకాశం ఉండాలి. ఇది యాస్టేజ్గా ఉంది, ఇది ఒకటి జరిపాడు కాబట్టి ఇది ఒకటే పాయింట్ జరపాలి. కానీ దీన్ని ఏం చేశాడు, 2 పాయింట్స్ అనేది రైట్ సైడ్ జరిపిండు కాబట్టి ఇది మనకి యాక్సెప్టబుల్ కాదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 3 డెసిమల్ ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ జరిపాడు. ఇక్కడ దీన్ని 1 డెసిమల్ ప్లేసెస్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరిపాడు. కాబట్టి ఏంటి, ఇది కూడా పాసిబిలిటీ లేదు. కాబట్టి ఏంటి, మనకి లెఫ్ట్ సైడ్ జరిపితే మిగతా నెంబర్స్కి రైట్ సైడ్ జరపాలి, రైట్ సైడ్ జరిపితే మిగతా నెంబర్కి లెఫ్ట్ సైడ్ జరిపి మనకి ఏం కావాలి, డెసిమల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈక్వల్గా ఉండే విధంగా ఉండాలి. ఈ విధంగా ఉన్న ఛాన్స్ ఉన్న ఒకటే ఒక నెంబర్ ఏంటి, మనకు ఒక పేరు ఏంటి, దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఒక గోళం యొక్క ఘనపరిమాణం ఇచ్చాడు 36 పై సెంటీమీటర్ క్యూబ్ అని ఇవ్వడం జరిగింది. దాని యొక్క వ్యాసం ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇచ్చాడు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 36 పై సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద డయామీటర్ అడుగుతున్నాడు. ఇక్కడ 4/3 వాల్యూమ్ ఇస్ ఈక్వల్ టు ఎంత మనకి, 4/3 పై ఆర్ క్యూబ్. ఇది గోళం యొక్క ఘనపరిమాణానికి సూత్రం. ఘనపరిమాణం ఏంటి మనకి, డయామీటర్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అయితే అవుతుంది. దీన్ని ఈక్వేట్ చేయండి. 4/3 పై ఆర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 36 పై. ఈ పైకి ఈ పై కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 4 1 జా 4 9 జా 36. ఆర్ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 9 into 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 27. ఆర్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది, దీన్ని 3 క్యూబ్గా రాయొచ్చు. ఈ 3కి ఈ 3 కట్ అయిపోతుంది. ఆర్ ఇస్ ఈక్వల్ టు 3 వస్తుంది మనకి. ఆర్ ఇస్ ఈక్వల్ టు 3 రేడియస్ వచ్చింది. డయామీటర్ కావాలంటే దట్ ఈస్ ఈక్వల్స్ టు 2r. 2 into 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు 6 సెంటీమీటర్స్ వస్తుంది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి సింప్లిఫై ఏమంటున్నాడు. ఇది మనకి స్క్వేర్స్ కంపల్సరీగా రావాలి, వచ్చినట్లయితే ఈజీ అవుతుంది. ఇక్కడ 3 స్క్వేరు హోల్ క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ ఎంత 9 క్యూబ్ ప్లస్ 8 స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 9 క్యూబ్ అంటే మనకి 729 అవుతుంది. 729 ప్లస్ 64 దట్ ఈస్ ఈక్వల్స్ టు 793 ఇస్ ద ఆన్సర్. 793 అనేది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 5 మంది పురుషులు మరియు 6 మంది స్త్రీలు ఒక పనిని 6 రోజుల్లో చేయగలరు. నెక్స్ట్ 3 మెన్స్ 5 ఉమెన్స్ 9 డేస్లో ఆ పనిని చేయగలరు. అదేవిధంగా 3 మెన్స్ నెక్స్ట్ 2 ఉమెన్స్ కలిపి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు అని చెప్పేసి అంటున్నాడు. పని మాత్రం మనకి ఏ కేసులో వెళ్ళినా కానీ పని మాత్రం అనేది ఈక్వల్ అయితే అవుతుంది. సేమ్ పనిని డిఫరెంట్ మెంబర్స్ తోటి, అంటే పురుషులు ఎక్కువ ఉన్నప్పుడు స్త్రీలు ఎక్కువ ఉన్నప్పుడు పురుషులు తక్కువగా, లేకపోతే పురుషులు తక్కువ ఉన్నప్పుడు స్త్రీలు ఎక్కువగా, ఈ విధంగా క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. వర్క్ మాత్రం సేమ్. ఇక్కడ ఏమంటున్నా అంటే 5 మెన్స్ ప్లస్ 6 ఉమెన్స్ కలిపి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు, వర్క్ని 6 డేస్లో పూర్తి చేయగలరు. సేమ్ వర్క్, నెక్స్ట్ వర్క్ సేమ్ కాబట్టి నెక్స్ట్ 3 మెన్స్ ప్లస్ మనకి 3 మెన్స్ అదేవిధంగా 5 ఉమెన్స్ ఎన్ని డేస్లో పూర్తి చేయగలరు, 9 డేస్లో పూర్తి చేయగలరు. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేద్దాం.
6 3 2 నెక్స్ట్ 3 3 ఇక్కడ వచ్చేసి మనకి 10m ప్లస్ 12w ఇజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 15w అయితే అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎమ్ను ట్రాన్స్పోజ్ చేద్దాం. ఎమ్ ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఎమ్ ఇజ్ ఈక్వల్ టు 3w అవుతుంది. దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి, నెక్స్ట్ దీన్ని ఇక్కడ ట్రాన్స్పోజ్ చేయండి. 3 men is equal to 3 men is equal men is equal to 3 women's తోటి ఈక్వల్. 3 women's తోటి ఈక్వల్ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది, ఎం ప్లేస్లో 5 ఇంటూ 3w ప్లస్ 6w ఇంటూ 6 ఇంటూ 6 ఇజ్ ఈక్వల్ టు సమ్ వర్క్. ఇది వర్క్. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి 15w నెక్స్ట్ 6w ఇంటూ 6 ఇజ్ ఈక్వల్ టు వర్క్ వస్తుంది, వర్క్. నెక్స్ట్ ఇక్కడ 21w ఇజ్ ఈక్వల్ టు 6, దట్ ఈస్ ఈక్వల్స్ టు వర్క్. నెక్స్ట్ 21w అంటే ఎంత అవుతుంది మనకి, 126w ఇజ్ ఈక్వల్ టు వర్క్ అయితే వస్తుంది. ఇది 126 వర్క్. నెక్స్ట్ సేమ్ వర్క్ ఏదైతే ఉందో దీన్ని ఎంతమంది చేస్తుంటున్నారు, ఇక్కడ 3 men ప్లస్ 2 women కలిపి సమ్ ఎక్స్ డేస్లో చేస్తారనుకుందాం. ఎంత, 126w వర్క్ని. 126 ఉమెన్స్ ఏదైతే డబ్ల్యూ అంటే ఉమెన్స్ అనమాట ఇక్కడ. ఇది టోటల్ వర్క్ చేసేది ఈ డబ్ల్యూ వర్క్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ రాస్తున్నాను ఇక్కడ. వర్క్ అనేది 126wకి ఈక్వల్. ఈ వర్క్ 126w ఉమెన్ తోటి ఈక్వల్. మెన్స్ ప్లేస్లో ఏం పెట్టాలి, ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఇక్కడ 3w సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ 3w ప్లస్ 2w ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 126w. 126w ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసినట్లయితే 11w ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 126w. ఈ డబ్ల్యూ కట్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 126/11 వస్తుంది. 11 తోటి చేస్తే 11 11 121, 5 మిగులుతుంది. నెక్స్ట్ 11 days. ఇక్కడ వచ్చేసి మనకి ఈ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు, 3 పురుషులు 2 స్త్రీలు కలిపి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు, 5/11 డేస్లో పూర్తి చేయగలరు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి 48, 72 మరియు మరొక ఎక్స్ యొక్క ఎల్సిఎం వచ్చేసి 576 కింద ఇవ్వబడిన విలువల్లో ఎక్స్ యొక్క విలువ ఏది కావచ్చు అంటున్నాడు. ఎల్సిఎం ఆఫ్ 3 నెంబర్స్, అందులో 48, 72 ఎక్స్ అనే నెంబర్ యొక్క ఎల్సిఎం తీస్తే మనకి 576 ఉంది. అయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గివెన్ బిలో ఎక్స్ వాల్యూ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ కింద ఇచ్చిన వాల్యూలో ఎక్స్ వాల్యూ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. మనకి ఎల్సిఎం అంటే ఏంటి, లీస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. ఇక్కడ లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇక్కడ చూసినట్లయితే 48 తీసుకోండి. 48 నేమ్ రాస్తున్నానంటే నేను 16 ఇంటూ 3 రాస్తున్నాను. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2^4 ఇంటూ 3^1. నెక్స్ట్ 72 తీసుకోండి. 72 తీసుకున్నట్లయితే మనకి 8 ఇంటూ 9 రాస్తున్నాను. 8 ఇంటూ 9 అంటే 2³ ఇంటూ 3² అవుతుంది. నెక్స్ట్ 576 తీసుకోండి. 576 తీసుకున్నట్లయితే మనకి 64 ఇంటూ 9 రాయొచ్చు. దట్ ఈస్ ఈక్వల్స్ టు 2^6 ఇంటూ 3² రాయొచ్చు. ఇందులో ఈ కామన్ మల్టిపుల్స్లో మనకి హైయెస్ట్ ఏముంది, ఇక్కడ 2^6 ఉంది. నెక్స్ట్ 3 పవర్ తీసుకున్నాం అనుకోండి. 3 పవర్ అనేది 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, స్క్వేర్ ఉండొచ్చు. ఇక్కడ ఇదంతా హైయెస్ట్ ఎంత, 2^6. హైయెస్ట్ పవర్ తీసుకోవాలి. 3లో మనకి 2 ఉండొచ్చు, 0 ఉండొచ్చు, నెక్స్ట్ అదేవిధంగా స్క్వేర్ అయితే ఉండొచ్చు. ఒకసారి చెక్ చేద్దాం. 2^6 ఇంటూ 3^0 ఎంత అవుతుంది, ఇది 64 అవుతుంది. మనకి ఆప్షన్లో 64 అనేది లేదు. నెక్స్ట్ అదేవిధంగా 2^6 ఇంటూ 3^1 రాసుకోండి. ఎంత అవుతుంది మనకి ఇక్కడ, 2^6 అంటే మనకి 64 ఇంటూ 3 చేయండి. 3 చేస్తే మనకి ఎంత అవుతుంది, 192 ఈజ్ దేర్ ఉంది. నెక్స్ట్ 2^6 ఇంటూ 3² అంటే ఏమవుతుంది, మళ్ళీ 576 అవుతుంది. కాబట్టి మిగిలిన నెంబర్ ఏమొస్తుంది మనకి, ఇక్కడ 192 అనేది రావడం జరుగుతుంది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఈ విధంగా సింప్లిఫై అయితే చేయాల్సి ఉంటుంది. ఒక నెంబర్ మిస్ చేస్తే మనకి ఎల్సిఎం ఇచ్చి ఆ నెంబర్ మిస్ చేసినట్లయితే ఆ విధంగా సింప్లిఫై అయితే చేయండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఏ వయసు బి కంటే 2 రెట్లు,
బి వయసు సి కంటే 1/3 వంతు, ఏ బి మరియు సి వయసుల మొత్తం 42 సంవత్సరాలు అయితే ఏ మరియు బి వయసుల మొత్తాన్ని కనుగొనని అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ వాటి యొక్క వయసులు ఇవ్వడం జరిగింది, బితో కంపేర్ చేస్తున్నాడు. వయసులని ఏబిసి వయసులను బితో కంపేర్ చేస్తున్నాడు. బి వయసు వచ్చేసి ఏజ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకోండి. నెక్స్ట్ ఏ ఏజ్ వచ్చేసి మనకి 2x అవుతుంది. నెక్స్ట్ సి ఏజ్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే 3x అవుతుంది. ఎందుకంటే సి కంటే 1/3 అంటే ఏమవుతుంది, సి అనేది 3 రెట్లు ఎక్కువ బి కంటే, అందుకోసం 3x తీసుకున్నా. మొత్తం వీటి యొక్క ఏజ్ మొత్తం ఎంత అంటున్నాడు, 42 అంటున్నాడు. యాడ్ చేస్తే దట్ ఈస్ ఈక్వల్స్ టు యాడ్ చేయండి. 6x ఈజ్ ఈక్వల్ టు 42 ఇయర్స్ వస్తుంది. ఎన్ని టైమ్స్, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 టైమ్స్ వస్తుంది, 7 ఇయర్స్ వస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇయర్స్. మనకి ఏం కావాలి, ఏబి ఏజ్ కావాలి. ఏబి ఎంత అవుతుంది మనకి ఇక్కడ, ఎక్స్ ప్లస్ 2x, ఎక్స్ ప్లస్ 2x ఎంత, 3x. 3x కావాలి. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. 3 × 7 దట్ ఈస్ ఈక్వల్స్ టు 21 ఇయర్స్. ఎంత అవుతుంది టోటల్గా మనకి 21 ఇయర్స్ అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సాధారణ వడ్డీ వద్ద ఒక నిర్దిష్ట మొత్తం 2 సంవత్సరాలలో 1250 నుంచి 5 సంవత్సరాల్లో 2000 అవుతుంది. సాధారణ వడ్డీ రేటును కనుగొనడం అని చెప్పేసి అంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం కొంత అమౌంట్, ప్రిన్సిపల్ అమౌంట్ 2 ఇయర్స్లో 1250, నెక్స్ట్ 5 ఇయర్స్లో 2000 అయితే దాని యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ 2 ఇయర్స్లో ఎంత అవుతుంది మనకి, 1250. నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎంత అవుతుంది, ఇక్కడ 2000 అవుతుంది. 2000. ఇక్కడ డిఫరెన్స్ ఎన్ని ఇయర్స్, 3 ఇయర్స్. ఇక్కడ డిఫరెన్స్ ఎంత మనకి, 750. 3 ఇయర్స్కి 750 ఇంట్రెస్ట్. 1 ఇయర్కి ఏమవుతుంది మనకి, 1 ఇయర్కి వచ్చేసి మనకి 250 అవుతుంది. 1 ఇయర్కి 250 అవుతుంది ఇంట్రెస్ట్. నెక్స్ట్ 2 ఇయర్స్కి ఎంత అవుతుంది, 500 అవుతుంది ఇంట్రెస్ట్. 2 ఇయర్స్కి 500 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది 1250. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత మనకి, ఇంట్రెస్ట్ వచ్చేసి 500, ప్రిన్సిపల్ వచ్చేసి మనకి ఏమవుతుంది, 750 అవుతుంది. మైనస్ 250, 1250 మైనస్ 500 అండి. ప్రిన్సిపల్ కావాలి కదా, ప్రిన్సిపల్ కావాలి అంటే 1250 2 ఇయర్స్లో ఎంత అవుతుంది. ఇది మొత్తము మనకి అమౌంట్లో నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే మనకి కావాల్సిన ఇంట్రెస్ట్ తీసేసినట్లయితే మనకు కావాల్సిన ప్రిన్సిపల్ వస్తుంది. అంటే ప్రిన్సిపల్ ఇస్ ఈక్వల్ టు 1250 ఎంత వస్తుంది, ప్రిన్సిపల్ వచ్చేసి 750 వస్తుంది. 750 నేనేం చేస్తున్నా, అమౌంట్లో నుంచి ఇంట్రెస్ట్ తీసేస్తున్నా. ఇదంతా కూడా మనకేంటి, ఇంట్రెస్ట్. 2 ఇయర్స్కి 500 అవుతుంది ఇంట్రెస్ట్. నెక్స్ట్ ప్రిన్సిపల్ కావాలంటే 2 ఇయర్స్లో మొత్తం అమౌంట్ ఎంత, 1250. 1250లో నుంచి 500 ఇంట్రెస్ట్ తీసేస్తే ప్రిన్సిపల్ వస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఇంట్రెస్ట్, ఏదైతే మనకి ఇంట్రెస్ట్ ఇంటూ 100 బై ప్రిన్సిపల్ ఇంటూ టైం. ఇక్కడ ఈ 0కి ఈ 0 కట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి 15, 5 15 నెక్స్ట్ 5 2 2 1 ఈ 2 కట్ అయిపోతుంది. నెక్స్ట్ 5 3 నెక్స్ట్ 500 దట్ ఈస్ ఈక్వల్స్ టు 100/3 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 33 1/3%. అంటే ఏమవుతుంది మనకి 33.333% వస్తుంది. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఇది మనకి కావాల్సిన ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి 14 సంవత్సరాల క్రితం తండ్రి వయసు అతని కొడుకు వయసుకి 3 రెట్లు. నెక్స్ట్ ఇప్పుడు తండ్రి వయసు కొడుకు వయసు కంటే 2 రెట్లు ఎక్కువ. అయితే తండ్రి కొడుకు ప్రస్తుత వయసు ఎంత అంటున్నాడు. కొడుకు యొక్క ప్రస్తుత వయసు తీసుకుంటే ఎక్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఫాదర్ యొక్క ప్రస్తుత వయసు ఏమవుతుంది, 2 రెట్లు కాబట్టి 2x అవుతుంది. 14 ఇయర్స్ ఎగో వారి యొక్క వయసు చూసినట్లయితే మనకి 14 x - 14 నెక్స్ట్ 2x - 14. ఇవి రిలేషన్ చూసినట్లయితే తండ్రి వయసు 14 సంవత్సరాల క్రితం 3 రెట్లు ఎక్కువ ఉంది. అంటే 2x - 14 ఈజ్ ఈక్వల్ టు 3 × x - 14 అవుతుంది. ఇక్కడ 2x - 14 ఈజ్ ఈక్వల్ టు 3x - 42. 3 14 42 అయితే వస్తుంది. 42 వస్తుంది. నెక్స్ట్ ఈ 2xని ఇక్కడ పంపించండి. నెక్స్ట్ ఈ 42ని ఇక్కడ పంపించండి. అప్పుడు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు మనకి
28 వస్తుంది. 3x - 2x x అవుతుంది. నెక్స్ట్ 42లో నుంచి 14 తీసేస్తే 28 అవుతుంది. ఇక్కడ సన్ యొక్క ప్రస్తుత ఏజ్ ఎంత మనకి 28 ఇయర్స్, 28 వస్తుంది. నెక్స్ట్ ఫాదర్ యొక్క ప్రస్తుత ఏజ్ 28ను 2 టైమ్స్ చేస్తే ఎంత 56. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 84 ఇయర్స్ వస్తుంది. వీరి ప్రస్తుత వయసులో మొత్తం 84 సంవత్సరాలు. ఇది కావాల్సిన ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మూలాల యొక్క స్వభావం అంటున్నాడు. నేచర్ ఆఫ్ రూట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఏదైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వర్గ సమీకరణాలు ఏవైతే ఉన్నాయో వీటిపైన కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. దీని యొక్క ఏంటి మనకి నేచర్ ఫైండ్ అవుట్ చేయడానికి, వాటి యొక్క స్వభావం ఫైండ్ అవుట్ చేయడానికి b² - 4ac ఏదైతే మనకి విచక్షణి ఏదైతే ఉందో, విచక్షణి లేదంటే దీన్ని డిస్క్రిమినెంట్ అంటాం. డిస్క్రిమినెంట్ అని చెప్పేసి అంటాం. ఇది దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మనకి b² - 4ac = 0 అయితే రియల్ అండ్ ఈక్వల్గా ఉంటాయి. ఇవి ఈక్వల్గా ఉంటాయి, వాస్తవాలు మరియు సమానాలు. b² - 4ac > 0 ఉంటే రియల్ అండ్ డిస్టింక్ట్ ఉంటాయి. డిస్టింక్ట్ అంటే డిఫరెంట్, విభిన్నంగా ఉంటాయి మరియు వాస్తవాలు ఉంటాయి. b² - 4ac < 0 అయిందనుకోండి, ఇవి ఇమాజినరీ రూట్స్ ఉంటాయి, అంటే నో రియల్ రూట్స్ ఉంటాయి. నో రియల్ రూట్స్ వీటిని ఏమంటామంటే మనం వాస్తవ మూలాలు కావు అని చెప్పేసి చెప్తాం. ఈ 3 కేసులపైన డిపెండ్ అయ్యి వీటి యొక్క స్వభావాన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఫస్ట్ b² - 4ac చూద్దాం. b² - 4ac తీసుకున్నట్లయితే b = ఎంత మనకి ఇక్కడ 6. దీన్ని దేంతో కంపేర్ చేయాలి? ax² + bx + c తోటి కంపేర్ చేయాలి. a అంటే x² యొక్క గుణకం, b² అంటే x గుణకం. 6² - 4 × 3 - 5c. ఇక్కడ ఏమవుతుంది 36 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 12 5 ఎంత 60 ఏమవుతుంది? ఇది < 0 అవుతుంది. కాబట్టి రూట్స్ ఎలా ఉంటాయంటే మనకి ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఏంటి మనకి డిస్టింక్ట్, విభిన్నంగా ఉంటాయి మరియు వాస్తవ మూలాలను కలిగి ఉంటుంది. ఇది మనకి ఆన్సర్. ఏంటి మనకి ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ 3 కండిషన్స్ గుర్తుపెట్టుకున్నట్లయితే మీకు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీన్ని ఎక్స్ప్రెస్ చేయమంటున్నాడు. ఇది మనకి ఫార్ములా a + b + c (2). ఈ ఏవైతే మనకి ఐడెంటిటీస్ ఉన్నాయో వీటిపైన మనకి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మనం లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఈ ఫార్ములా పైన. a² + b² + c² + 2ab + 2bc నెక్స్ట్ 2ca అనేది దీనికి సంబంధించిన ఫార్ములా. ఇక్కడ చూడండి a² అంటే ఏమవుతుంది? దీన్ని తీసుకున్నట్లయితే 9a² + 4b అంటే 16b² + 4c² ప్లస్ 2 × ab అంటున్నాడు. ఏబీలో ఒకటి మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ నెగిటివ్ వస్తుంది. 2 × 3 4 12. 12 అంటే ఎంత అవుతుంది? 12 2 24 ab. ఇక్కడ బీసీ కావాలంటే ఇవి 2 మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ 4 2 8 8 × 2 చేయాలి మనకి. 2ab కాబట్టి 2 = 16 bc. నెక్స్ట్ మైనస్ ఒకటి ఏసీ కాబట్టి ఏమవుతుంది? 6 + 12 ac. ఇది ఆన్సర్. 9a² 16b² 16b² + c² 24ab 16bc - 12ac అని చెప్పేసి అంటున్నాడు. దిస్ ఇస్ ద కావాల్సిన ఆన్సర్. ఇక్కడ చూడండి ఈ 4th ఆప్షన్ ఏదైతే ఉందో ఇది రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. మిగతా అన్నీ కూడా కావు. ఇక్కడ మిగతావన్నీ కూడా కావు. నెక్స్ట్ చూసినట్లయితే మనకి మధ్యగతాన్ని ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. మీడియన్ ఆఫ్ ద డేటా అంటున్నాడు. ఎప్పుడైనా మనకి ఇది అన్గ్రూప్డ్ డేటా కాబట్టి ఏం చేస్తామంటే ఇలా ఇచ్చినప్పుడు ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. అంటే అవరోహణ క్రమం కానీ ఆరోహణ క్రమంలో కానీ రాయడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న నుండి పెద్దకి రాద్దాం. దట్ ఈస్ ఈక్వల్స్ టు 11 15 16 17 18 22 33 51 71 నెక్స్ట్ 75. ఇప్పుడు ఏం చేయాలి? ఇవి మనకి మిడిల్లో ఉన్న నెంబర్ని ఎటైతే మనకి మొత్తం టోటల్ ఏమున్నాయి
ఇక్కడ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9 10 ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ 4 వదిలేయండి, ఇక్కడ 4 వదిలేయండి. ఈ మిడిల్లో 2 నెంబర్స్ ఉన్నాయి. ఒకవేళ 9 ఉంటే ఎగ్జాక్ట్గా 1 వస్తుంది, మిడిల్ 1, దట్ ఈస్ ద మీడియన్. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఏం చేయాలంటే ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 అయితే చేయాలి, అంటే యావరేజ్ తీసుకోవాలి. ఈ రెండింటి యొక్క యావరేజ్ మనకు మీడియన్ అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 40/2 ఎంత అవుతుంది 20. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే 7 సెంటీమీటర్ వ్యాసార్థము, రేడియస్ 7 సెంటీమీటర్స్, ఎత్తు దాని యొక్క హైట్ 20 సెంటీమీటర్స్ కలిగిన స్తూపాకార ట్యాంకు ఉన్న నీటి పరిమాణాన్ని కనుగొనండి అని చెప్పేసి అంటున్నాడు. సిలిండ్రికల్ ట్యాంక్ యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దట్ ఈస్ ఈక్వల్స్ టు πr²h ఫార్ములా. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు π అంటే 22/7, రేడియస్ ఎంత ఇచ్చాడు 7 × 7 ఇచ్చాడు, హైట్ 20 ఇచ్చాడు. ఇక్కడ ఈ 7కి 7 కట్ అయిపోతుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు 154 × 20. 154 2 టైమ్స్ వేయండి, 8 308 అవుతుంది. 308 ఇక్కడ 2 × 8 10, 1 మిగిలితే 208, ఈ 0కి 0 పెట్టండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు 3080 మీటర్ క్యూబ్ దీని యొక్క వాల్యూమ్. దాని యొక్క నీటి పరిమాణం ఎంత అంటే మనకి 3080 మీటర్ క్యూబ్. ద ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అయితే అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. దీని యొక్క మూలాల లబ్ధం ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ax² + bx + c వర్గ సమీకరణం ఇచ్చినట్లయితే, క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఇచ్చినట్లయితే మూలాల యొక్క ఏంటి మనకి మూలాల యొక్క లబ్ధం ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ వచ్చేసి c/a. నెక్స్ట్ అదేవిధంగా మూలాల లబ్ధము, నెక్స్ట్ మూలాల మొత్తం సమ్ ఎంత అవుతుందంటే -b/a అవుతుంది. సమ్ము ప్రోడక్ట్, ఇక్కడ వచ్చేసి మొత్తము లబ్ధము, మూలాల లబ్ధము, నెక్స్ట్ మూలాల మొత్తంగా అడుగుతలేడు కాబట్టి మనకి ఏమడుతున్నాడు ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ కాబట్టి c/a. దీంతో కంపేర్ చేయండి. a ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 3 ఉంది, b ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది -13 ఉంది, c ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంది 6 ఉంది. మనకి ఏం కావాలి ప్రోడక్ట్ కావాలి కాబట్టి ఏం చేస్తున్నాను ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు c/a అయితే అవుతుంది. c/a దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6/3 అవుతుంది. ఆన్సర్ వచ్చేసి మనకి 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతున్నాడు, దానిపైన కాన్సన్ట్రేషన్ అయితే చేయండి. నెక్స్ట్ ఇది సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్స్. మనము థర్డ్ షిఫ్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తేనే వీడియోస్ అనేవి కంటిన్యూగా చేయడం జరుగుతుంది, లేదంటే స్టాప్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఛానల్ని ఒకవేళ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీరు బెల్ ఐకాన్ పైన ఆల్ నోటిఫికేషన్స్ కోసం యాక్టివేట్ చేసుకోండి. ఈ క్లాసెస్కు సంబంధించిన పీడిఎఫ్ కోసం మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. అందులో మీకు పీడిఎఫ్స్ అనేవి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుండి మీరు పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై.